గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూస్తున్నారు తెలుగు ట్యాక్సీ. అదేవిధంగా నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో టాపిక్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ చూపిస్తున్న ఫోటో నన్ను కాదు, ఇక్కడ పైన ఉన్న ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఒక వ్యక్తి సోషల్ మీడియా లైవ్ చేస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన అనేది వస్తుంది. అతని పేరు అజయ్. ఈ అజయ్ అనేవాడు దాదాపు తన సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండడానికి 24 గంటల పోటీ అనేది అక్కడ సోషల్ మీడియాలో లైవ్లో చెప్పడం అయితే ఆ ఫోటో కూడా మీరు చూస్తే గమనించవచ్చు. అయితే మనకి ముఖ్యంగా కొన్ని విషయాలకు వస్తే తను మీకు ప్రతిదీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫోటో రూపంలో. తన ఫోన్ని పక్కన పెట్టేసి తన నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కరెక్ట్గా టైం అనేది చూసుకుంటాడు. ఈ అజయ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ని, తన లైబర్స్ని, తన ఫ్యామిలీని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోకుండా కేవలం 24 గంటలు మాత్రమే ఈ యొక్క ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి సిద్ధమై ఉంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అటు ఇటు తిరుగుతూ తలుపులను క్లోజ్ చేస్తూ ఒంటరిగా ఆ రూమ్ అంతా అటు ఇటు వాకింగ్ లాగా చేస్తూ ఉంటాడు. అంటే ఎలాంటి సోర్స్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించకుండా కేవలం 24 గంటలు ఉండడానికి ట్రై చేస్తాడు. ట్రై చేసిన తర్వాత కూడా తనకి కాలం గడవక బుక్స్ తీసి చదివిన తర్వాత అలా ఎంతసేపు చదువుతాడు, దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ చదివిన తర్వాత కూడా తనకి బోర్ కొట్టేసి తర్వాత ఎవరు తలుపు దగ్గర తలుపు కొట్టినట్టు చిన్న సౌండ్స్ అనేవి అతనికి వినబడుతుంది. డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. గదంతా చీకటిగా అదో రకమైన ఫీలింగ్తో తనకి ఉన్న బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు ఒక భ్రాంతికి గురవుతాడు. ఎందుకంటే మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ని వాడుతున్నాం. సెల్ ఫోనే మనకి లైఫ్ టైం పార్ట్నర్గా ఉండడం జరిగింది. కేవలం 24 గంటలు కాలేదు, ఇంకా కాకపోయేసరికి తన ఒక రూమ్లో ఒక బందీగా తనకు తాను ఊహించుకొని ఒక దిగ్భ్రాంతికి చెందడం అయితే జరిగింది. తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఏంటి నా మైండ్ ఏంటి, ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న నేను చీకటి గదిలో లైట్స్ ఉండి బుక్స్ ఉండి తినడానికి తిండి ఉండి అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు నా మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది, నేను పెట్టిన ఈ టైమింగ్లో 24 గంటల టైంలో నా మైండ్ ఎందుకు రిలీఫ్గా ఉండలేకపోతుంది, ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయినా సరే నా మనసు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదని పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ టైం అనేది అంత త్వరగా జరగడం లేదు ఏంటని ఒక ఆలోచన అనేది చెందడం అయితే జరుగుతుంది. తర్వాత తనకి చాలాసేపు ఆలోచించేసరికి తనకు ఒక దిగ్భ్రాంతిలాగా తన సైకాలజీని ఇంకా దిగజారుకుంటాడు. ప్రతి క్షణం ఆందోళనగా విసుగుతో ఏం చేయాలో తెలియక అన్నీ ఉండి కూడా తన ఒక డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం నిత్యం వాడే ఏ వస్తువైనా అది మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా మనం ఒక లేని లోటు అనేది ఫీల్ అవుతాం. దాంట్లో మీరు పక్కన ఫొటోస్ వస్తాయి, దాన్ని మీరు చూస్తూ గమనించండి. అదొకటి మీరు మర్చిపోవద్దు, నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తేనే కదా, మీరు లైక్ చేస్తేనే కదా నాకు వస్తుంది. అది కూడా నేను ఇలా ఉన్న వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ నాలాంటి వాళ్ళ కోసం ఒక లైక్ మాత్రం ఇవ్వండి, మాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. తర్వాత విషయానికి వస్తే తను ఆలోచన పడి ఏంటి టైం ఇంకా గడవట్లేదు, లంచ్ టైం అయినా సరే 24 గంటల టైం, 1 గంట టైం, 1 నిమిషం టైం, ఎన్నో గంటల కింద ఎన్నో సెకండ్స్ కింద ఇలా గడుస్తుంది ఏంటి, కాలం ఏంటి ఆగిపోయిందా అనే ఒక తన మధ్యలో ఉన్న ప్రశ్నలు అనేక రకాలుగా రావడం అయితే స్టార్ట్ అయింది. ఇన్ని వచ్చినా కూడా కొన్ని ముఖ్యమైన అలవాట్లు, ఆలోచనలు, ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామంటే చేయకూడదు, ఎందుకంటే ఆ పందెంలో ఓడిపోతాడు. మరి ఎలా, ఎవరు కాల్ చేయడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు, ఇంట్లో ఏవో చిన్న శబ్దాలు అనేవి వినపడుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి లేని శబ్దాలు ఇప్పుడే ఎందుకు వినపడుతున్నాయి అనే ఒక కంగారు అనేది అతని మధ్యలో స్టార్ట్ అవడం అనేది జరిగింది. అప్పుడే వెనక్కి తిరిగి చూడంగానే డోర్ కొట్టిన సౌండ్ అనేది రావడం జరిగింది. ఏంటి, ఎవరు ఈ టైంలో డోర్ కొట్టడం జరిగింది ఏంటి అని చాలా కంగారుగా, చాలా ఒక అనీజీగా రావడం అయితే జరుగుతుంది. అయితే సరే ఏంటి అని ఎదురుకెళ్ళి చూసేసరికి ఇంకా ఓపిక పట్టలేక తను అనుకున్న దాన్ని ఇంకా నేను చేయలేను, ఈ పందెంలో నేను ఓడిపోతాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని ఫోన్ కోసం
ఎక్కడుంది ఫోను, ఎక్కడ పెట్టాను ఫోను, అటు వెతకడం కొనసాగించిన తర్వాత కొద్దిసేపటికి మన అజయ్కి డోర్ కొట్టిన సౌండ్ వినిపించగానే డోర్ తీస్తే వాళ్ళు ఎక్కువ శాతం ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీ బర్త్డే అని ఒక సర్ప్రైజ్గా చెప్పడం జరిగింది. చూస్తే తను టైం స్టార్ట్ చేసి దాదాపు ఒక 6 అవర్స్ లేదా 8 అవర్స్ అవుతుంది. ఈ టైంలోనే నేను ఇంత దిగ్భ్రాంతికి, ఇంత ఘోరమైన బాధకి గురయ్యానా అని ఆలోచించగానే తన ఫ్రెండ్స్ వచ్చి తనకి హ్యాపీ బర్త్డే చెప్పగానే తన మనసు చాలా రిలాక్స్గా, ఓకే నేను ఈ పందెంలో ఓడిపోయాను అని తను గ్రహించుకున్న తర్వాతే, బయటకు వచ్చిన తర్వాతే కొత్త ప్రపంచాన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు అజయ్. ఈ విధంగా మనం అనుకున్న వ్యక్తులు కానీ, మనం అనుకున్న వస్తువులు కానీ అవి మన దగ్గర లేకపోతే మనకి క్షణం కూడా గడవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ శాతం మీరనే కాదు, నేననే కాదు, కాలం మారే కొద్దీ మనకున్న టెక్నాలజీ కూడా ఖచ్చితంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాలే కాకుండా మనం చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఎక్కువ శాతం మన శరీరాన్ని, మన మనసుని చాలా రిలాక్స్గా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత. ఈ యొక్క షార్ట్ వీడియోలో మీకు ఏమనిపించిందో దయచేసి నాకు కామెంట్ అనేది చేయండి. మీరు కామెంట్ కోసం నేను ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. మీకోసం ఇప్పుడు డోర్స్ అనేవి తెరిచే ఉంటాయి మీ తెలుగు ట్యాక్సీలో. అందరికీ మరొకసారి నమస్తే ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.